నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. షమీమ్ అఖ్తర్ సంబంధించిన కమిటీకి అయితే పలు నివేదికలు ఇప్పటికే వస్తున్నాయి. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఇక్కడ అయితే మాలకు సంబంధించిన ఉపకులాలు అయితే ఇక్కడికి వచ్చారు. ఆ కమిషన్కు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు, మన వినతులు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి, మరిన్ని విషయాలు వారితో తెలుసుకుందాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? మేము షమీమ్ అఖ్తర్ సార్కి మా ఉద్దేశం మేము చెప్పిపోవడానికి వచ్చాము. రిప్రజెంటేషన్ ఇచ్చి మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో మదారి కురువకులం ఉంటుంది. కావున మాది ఎందుకంటే సెన్సెస్ 11లో తీసుకోవడం జనాభా ప్రాతిపదికన సెన్సెస్ 11లో తీసుకోవడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఆ సెన్సెస్లో 3700 మంది మాత్రమే చూపిస్తుంది. కానీ మాకు కొన్ని తప్పులు జరగడం వల్ల ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి సర్టిఫికెట్లు రావడం వల్ల మాకు ప్రాబ్లాలు అయ్యి వేరే వేరే కులాలలో షిఫ్ట్ అయిపోయారు మా జనాభా. ఈరోజు కులగణన 2024 కులగణన ప్రకారం తీసుకుంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఉండరు మా జనాభా. అప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పి మా అభిప్రాయం. ఆ మాట చెప్పుకోవడానికి అదేవిధంగా లెటర్ ఇచ్చిపోవడానికి కూడా వచ్చినాం. మా కమ్యూనిటీ తరఫున మేమల్లా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తే బాగుంటుంది, మీరు గవర్నమెంట్కి సిఫార్సు చేయండి. వర్గీకరణలో మేము సి గ్రూప్లో ఉన్నప్పటికీ మాకు అది అంగీకారమే, కానీ మాకు కుల ధృవీకరణ పత్రాలు రావాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నం పెట్టింది బంగారు తల ఇచ్చి పళ్ళెం ఇచ్చి నీకు అన్నం వస్తుందిలే అని కూర్చుంటే కాదు కదా. కాబట్టి మాకు కుల ధృవీకరణ పత్రాలు రావాలి. మాకు ఈ జనాభాని మేము ఎంత జనాభా ఉన్నామో మా జనాభాని మొత్తం చూపించాల్సిందిగా మనం చేస్తూ ఇద్దామని చెప్పి వచ్చిన వీడికి. ఒకవైపు మాల ఉపకులాలు మాలలతో కలిసి ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదని కూడా మందకృష్ణ మాదిగ గారు డైరెక్ట్గా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేము మందకృష్ణ మాదిగ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అయిన నుంచి 10-15 సార్లు కలిసినాం. దాదాపు మా కులం ఒకటే కాదు, 22-23 కులాలు అన్న మా పరిస్థితులు చాలా ఉన్నాయి. కుల ధృవీకరణ పత్రాలు వస్తలేవు, ఆర్డీఓ ద్వారా ఇస్తున్నారు. ఎల్లమర వాళ్ళు కావచ్చు, మాదేదాస్ కావచ్చు, బేడ మాల కావచ్చు, తర్వాత మిథిలయ వారులు కావచ్చు, మాదాసికురు కావచ్చు, చాలా కులాలు ఉన్నాయి. ఇట్లా 22-23 కులాలు. వీళ్ళకల్లా కుల ధృవీకరణ పత్రాలు వస్తే వాళ్ళు పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలాసార్లు కలిసి చెప్పినాం. అవన్నీ ఎందుకు, మాకు ఏదో మాలనో మాదిగ తీసుకుని పోండి. ఈరోజు 34 లక్షల జనాభా మాదిగ జనాభా చూపిస్తుందంటే ఎక్కడుంది? ఈ కులాలల్లో కలిసి దాంట్లోకి షిఫ్ట్ అయిపోయినాయి. ఎల్లమ్మల వారు అవే తీసుకుంటూ వచ్చారు. చాలా కులాలు అట్లా కనుమరుగై కూడా పోయినాయి. కొన్ని కులాలు ఎందుకు లేవంటే ఇంకా షిఫ్ట్ అయిపోయినారు. కుల ధృవీకరణ పత్రం రాక సంవత్సరాలు తిరగాల, ఆ రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ డిఎల్ఎస్ కమిటీకి పోవాలి, ఆ నుంచి ఇంకో కమిటీకి పోవాలి. ఇప్పుడు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ముందర గవర్నమెంట్ ఆఫీస్ ముందుకు అయితే పోలేం కదా. కాబట్టి ఏదో సర్టిఫికేట్ తీసుకొని పోయి మా కులాలలో మాదిగ మాల కులాల్లో చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ జనాభాని ఎక్కువ చూపించుకోవడం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు నిజంగా ప్రేమ ఉండి ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నాడు కదా. మరి గత 14 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళకి వెళ్ళి కూడా మేము అడుక్కుంటున్నాం కదా, వీళ్ళకల్లా అన్యాయం జరిగింది, వీళ్ళకి సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తలేవు అని అడగొచ్చు కదా. వీళ్ళకి బంగారు తల ఇస్తే కాదు, దాంట్లో అన్నం పెడితేనే కదా తినేది అని చెప్పొచ్చు కదా అన్నగారు. రాలే. ఈరోజు మరి ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రెస్టేజ్ తీసుకొని ఈ దేశంలో ఎక్కడ కూడా చేయని విధంగా ఈరోజు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. మాకు ఒక సమస్య ఉంది, కుల ధృవీకరణ పత్రాలు మా కులాలకు అన్నిటికి ఇస్తే, ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇస్తే బాగుంటుంది. వర్గీకరణ కూడా త్వరగా చేయాలని చెప్పి మాకు ఎక్కడ ఇచ్చినా పర్లేదు, మా వాట మాకు వస్తుంది. ఎందుకంటే కొద్దిగా పెట్టినా ఉటికారం వేసిన దాంట్లో ఏది వేసినా మా అన్నం మేము తింటాం. ఇన్ని దినాలు ఏం చేసినంటే వాళ్ళ తిని ఎంగిలి ఇస్తరాకుని తీసుకుపోయి నాకు కూడా తిరిగినాం. కాబట్టి మా అన్నం మేము తినాలంటే మా అన్నం మాకు కావాలి. ఉటికారమైనా సంకటైనా రొట్టెలైనా సరే, అప్పుడు మాది మేము ధైర్యంగా తింటాం తీసుకుపోయి అని మేము సార్కి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. మీరు చెప్పండి, మాల ఉపకులాలైన మీరు మాలలతో కలిసి 5% రిజర్వేషన్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ యొక్క షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు చాలా బాగుంది. మా కులాలందరూ పిలిచి ఆయన కూడా అందరి ద్వారా లెటర్లు తీసుకున్నారు. ఎస్సీ 57 ఉపకులాల అధ్యక్షులు బైరి వెంకటేశం గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా గత 12 సంవత్సరాల నుండి ఉద్యమం నిర్వహించి ఆయన అన్ని కులాలని కలుపుకొని పోతున్నాడు. ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితిలో మందకృష్ణ అన్న గారు గతంలో కూడా ఈ ఉపకులాల గురించి ఏనాడు పట్టించుకున్న పాపన పోలే. ఆయన ఏమన్నా అంటే మా కులానికే మేము న్యాయం చేస్తా, నేను ఎస్సీ రిజర్వేషన్ గురించి ఏబిసిడి పోరాటం చేసేదే మా కులానికి న్యాయం జరగాలని ఆయన అన్నాడు. ఆయన ఒక కులం గురించే మాట్లాడిన గతంలో.
మేము ఆయనకు వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మాకు మా వాటా మాకు రావాలి, మా కులాలందరికీ కూడా న్యాయం జరగాలనే డిమాండ్ మేము చేసినాము. మేము షమీమ్ అఖ్తర్ గారిని 2-3 సార్లు కలిసినాము, మా నివేదికలన్నీ ఇచ్చినాము. మాకు మెయిన్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా కులం కేవలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంటుంది. మదాసి కుర్వ, మదారి కుర్వ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా కూడా కొంతమంది అడ్డుకున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఇప్పుడున్న రిజర్వేషన్ కూడా మేము స్వాగతిస్తున్నాము. ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా బాగానే చేసింది. ఇప్పుడున్న ఎస్సీ ఉపకులాల్లో కూడా కొంతమందిని ఆర్థికంగా వెనుకబడతానన్న ఉన్న కులాలందరినీ ఏ గ్రూప్లో చేర్చినందుకు కొంతమంది కొన్ని కులాలను సి గ్రూప్లనే ఉంచినప్పటికీ బాగానే ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మంచిగా అద్భుతంగా చేసిర్రు. మరి దీన్ని ఆపడానికి కారణం ఏంటో తెలియడం లేదు. మందకృష్ణ గారు మళ్ళీ 1 నెల టైం పొడిగించారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, అడిగితే వాళ్ళు 1 నెల రోజులు పొడిగించారు. ఇప్పుడు జరిగిన విషయము ఈ రిజర్వేషన్ జరగడము మంచి సాంప్రదాయంగానే జరుగుతుంది. మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు వారి ఆధ్వర్యంలో మెయిన్గా తెలంగాణ రావటం కూడా చాలా సంతోషం. మాకు వారి ఆధ్వర్యంలో దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఈ కులగణన జరగడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మెయిన్గా ఉపకులాలకు న్యాయం జరగాలనే డిమాండ్తో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దానికి ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మందకృష్ణ గారు మాట్లాడితే బాగుంటుందని మా యొక్క కోరిక. మీరేమో ఇట్లా అంటారు, కానీ దామోదర రాజనరసింహ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు, అతని మంత్రి పదవి నుండి తీసేయాలి, అతడు మొత్తము అవమానిస్తున్నాడు కులాలను కూడా అని కూడా మందకృష్ణ మాదిగ నేరుగా చెప్తున్నాడు. లేదు సార్, ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రావటం చాలా మందికి తెలుసు. మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా కులాలందరూ కూడా దామోదర రాజనరసింహారావు గారు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారి కానివ్వండి, రాష్ట్రపతి గారు కానీ ఆ రోజు ఆయన అక్కడ మన తెలంగాణ గురించి చెప్పడం ద్వారా తెలంగాణ జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ గురించి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, మంచిగానే జరిగింది. ఉపకులాలకు కూడా కొంతమందికి వెనుకబాటుతనం ఉన్న కులాల్ని ఉపకులం అయితే కులం కాదండి, అది రిజర్వేషన్ ద్వారానే వచ్చాడు ఆయన మంత్రి. దానికేం సంబంధం? ఇప్పుడు రిజర్వేషన్ చేయడం పద్ధతి మంచిగా ఉంది కదా, అది స్వాగతిస్తున్నాం మేము. మాకు ఇప్పుడు మందకృష్ణ గారికి మేము వ్యతిరేకం కాదు. ఆయన కులం గురించి ఆయన మాట్లాడుతున్నాం. మా కులాల గురించి మాకు 57 ఉపకులాలంతా కలిపిన భైరి వెంకటేశం గారు ఆయన గత 12 సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తూ ఆయన మా అందరినీ ఒక తాటిపైకి తెచ్చి మా కులాలందరినీ ఒక తాటికి చేర్చి ఆయన ఈరోజు కూడా కష్టపడుతున్నారు. ఒకనాడు కూడా మందకృష్ణ మా ఉపకులాల గురించి మాట్లాడిన పాపనే ఓలే. వాస్తవంగా చెప్తున్నాం, వాళ్ళ కులం గురించి ఆయన మాట్లాడుకున్నాడు కాదంటలేం. ఈరోజు జరుగుతున్నది మేమందరం స్వాగతిస్తున్నాం. ఈరోజు ఉపకులాలకు అన్యాయం అయితే నేను అండగా ఉంటాను, అందుకోసం ఉపకులాల వైపు నేను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు మాట్లాడుతుండ అన్న, ఇప్పుడు ఉపకులాల గురించి మాట్లాడుతాడు, స్వాగతం. కానీ ఒకటి ఏమంటున్నామంటే ఈ ఉపకులాలకు ఎవరెవరికి అన్యాయం జరిగింది, ఎవరెవరికి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని అందరు కూర్చొని పెట్టుకొని మాట్లాడి కులాన్ని అందరూ ఒక ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఉంటారు కదండి, అలాంటి వ్యక్తులతోనే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడి ఎవరిని మాకైతే ఎవరిని విలువలేదు. మందకృష్ణ ఆధ్వర్యంలో అయితే పిలవలే, వాళ్ళు మాట్లాడింది ఏం లేదు. ఇక షమీమ్ అఖ్తర్ గారితో మేము కలిసినాము. వాళ్ళకు మా బాధలు ఏముందో మా సంఘాల ద్వారా మేము అందరం ఇచ్చినాము. మా ఉపకులాల నాయకుడు భైరి వెంకటేశం గారు అద్భుతంగా ఆయనని మా కులాలందరినీ కూడా గత 12 సంవత్సరాల నుండి ఆయన్నే తీసుకెళ్ళి ఈరోజు ఇంత స్థాయికి తెచ్చారు. కొన్ని కులాలు అయితే కనుమరుగైపోయినాయి. కొంతమంది మాదిగలో కుల సర్టిఫికేట్లు తీసుకున్నారు, కొంతమంది మాలల్లో తీసుకున్నారు. అట్లా ఇప్పుడు ఉన్న అంతరించిపోతున్నాయనే బాధతో ఆయన ఈరోజు ఒక 30-20 కులాలని ఇప్పటికి కూడా తీసుకొని వెళ్తుండే ఆయన. వాస్తవంగా చెప్పాలంటే ఈ కులాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేయాలి. ఎవరు? మందకృష్ణ గారు. ఎవరైతే వెనుకబాటుతనానికి గురైనరో వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే డిమాండ్ రావాలా, అప్పుడే అందరికీ న్యాయం జరిగినట్టు. మీ పేరు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను తెలంగాణ మాదాస్కుర సంచయ సంఘంలో ప్రధాన కార్యదర్శి కురువ జయరాములు మాదాస్కురవను. నేను ఏం చెప్పదలుచుకుంటే మా కులానికి ఎంత దుస్థితి పట్టిందంటే మన 2024లో జనాభా లెక్కలు చేపడితే అట్లీస్ట్ జనాభా లెక్కలు కూడా నమోదు చేయడానికి అధికారులు ముందుకు రాకుంటే కోర్టుని ఆశ్రయించి కోర్టు ఆర్డర్ ద్వారా నమోదు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే మా కులం గుర్తింపు లేదు, గుర్తించాలని తెలియజేయడానికి ఒకటి, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఆర్ స్థాయిలో ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని తెలియజేయడానికి షమీమ్ అఖ్తర్ గారికి తెలియజేయడానికి వచ్చాము. దాంతోపాటు విద్యార్థులు ఉన్నారు, గురుకుల విద్యార్థులకి అప్లికేషన్ పెట్టుకుంటే ఇటువంటి కుల ధృవీకరణ పత్రం లేక దరఖాస్తు నోచుకోలేకపోతున్నాం. దానికి కూడా కోర్టుని ఆశ్రయించి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి ఆర్డర్ ద్వారా మేము ఆ దరఖాస్తు పెట్టుకొని ఎగ్జామ్లు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవన్నీ జరగదంటే ఏంది, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఎస్ఎల్లో సులభతరం చేస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా మా కులం విద్యార్థులు కానీ
ఉపాధి కానీ కలుపుతుందని కోరుకుంటున్నాము సమయం. నా పేరు తిమ్మప్ప మదాస్ కురువ. నేను ఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వర్గీకరణలో సమన్వయం అనేది 1956 నుంచి లేనేలేదు. మాలా మాదిగా ఎస్సీలు అంటే ఎవరంటే మాలా మాదిగా. దీంట్లో ఉన్న 57 కులాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులకే తెలియదు. ఈరోజు వాట్సాప్ ప్రసార మాధ్యమాల వలన ఈరోజు వాట్సాప్ ద్వారా మా కులాలు ఉన్నాయని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అలాగే ఈరోజు బైరి వెంకటేశ్వర అన్నగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ 57 కులాలందరినీ ఏకం చేసి ఈ వర్గీకరణ అప్పటికి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామన్న మందమాది కృష్ణ అన్నగారు ఏ రోజు కూడా ఉపకులాల వాళ్ళు ఉన్నారు అని ఒక్క మాట ఎక్కడా లేదు. మాకు వర్గీకరణ కావాలా అనే విషయాలే చెప్పుకుంటూ వచ్చారా. కానీ ఈరోజు ఈ వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ బైరి వెంకటేశ్వర అన్న ఆధ్వర్యంలో ఈ 57 కులాలన్నీ ఏకమయ్యి ఈరోజు మొత్తం మా కులాలు ఉన్నాయి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా సమన్యాయం అనేది ఎక్కడ లేదు. మదాసి కురువ మదారి కురువులు కానీ మాల్ మస్తీన్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది కులం కోసము మా సర్టిఫికేట్ల కోసము ఎంతోమంది పోరాడుతున్నా కూడా సర్టిఫికేట్లు ఇవ్వలేక రెవెన్యూ అధికారులు చేస్తున్న మోసం అంతా ఇంత కాదు. ఈరోజు 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కుల పత్రాల కోసం పోరాటం చేస్తున్నామంటే ఎంతమంది కుల మార్పిడి జరిగారు. ఈ విధంగా ఈ రోజైనా సరే ఈ వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాము. అలాగే బైరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇంకా దీన్ని మా కులాలన్నీ మా అస్తిత్వం ఈరోజు పోరాటం చేస్తున్నారంటే కుల సర్టిఫికేట్ రావాలంటే మా అస్తిత్వం కాపాడుకోవాలనే ఉద్దేశమే. కానీ ఇక్కడ రిజర్వేషన్లు శాతాన్ని వాళ్ళే మాలామాదిలే తినేస్తూ ఉంటే మాకు ఇంకా దక్కలేదనే ఉద్దేశంతోనే ఉన్నాము. మేము సి గ్రూప్లో ఉన్నాం, మదాస్ కురువ మదారి కురువ సి గ్రూప్లో ఉన్నాం. అయినా మేము ఇంతవరకు అయింది మాకు ఒక రాజకీయ నాయకుడు లేడు. అయినా కూడా సి గ్రూప్లో ఉన్నా కూడా మాకు కావాల్సింది కేవలం కులపత్రాలు అయినా ఇవ్వాలని చెప్పేసి మా పోరాటం వల్ల బైరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆ ఉద్యమ వృత్తిలో మేము కోరుకుంటున్నాం. కులపత్రాలు కేవలం కులపత్రాల కోసం కొంతమంది ఈరోజు మా అస్తిత్వం కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది ఎస్సీ 57 కులాల్లో మాది ఒకటి మాదిగ దాస్ అనేది క్యాస్ట్. మేము గతంలో రిజర్వేషన్ అమలు చేసినప్పుడు కూడా 2000 సంవత్సరం నుంచి 2004 అమలు అయినప్పుడు కూడా మేము బ్రీ గ్రూప్లోనే ఉన్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా బ్రీ గ్రూప్లో చేసినారు. అప్పుడు బ్రీ గ్రూప్లో ఉన్న మేము మాదిగ తర్వాత మాదిగ దాసు మాది 32 సీరియల్ నెంబర్లో ఉన్నాము. ఇంతవరకు మాకు క్యాస్ట్ సర్టిఫికేటే ఇవ్వట్లేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంతవరకు మా కులం అని మేము చెప్పుకోవడానికి ఎక్కడ ఆర్డీఓ నుంచి తీసుకోవటం తప్ప ఎంఆర్ఓ ఇస్తలేడు. ఆర్డీఓ కాడికి పోవాలంటే ఎవరో అలాంటి చదువుకున్న ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఆర్డీఓ చుట్టూ తిరగలేక క్యాస్ట్ తీసుకోలేక ఏదో కులం అని చెప్పేసి మాదిగో లేకపోతే ఏదో ఎంబిచ్చ కులంతో దాంట్లోనే చదువుకొని పోతున్నాం. ఇంతవరకు మా దాంట్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేక 10వ తరగతి వరకు అటు ఇటు చదువుకోను. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే అవి తీసుకోలేక పోలేక మధ్యలో చదువు ఆపిపోయే పరిస్థితులు ఉన్నది. ఈ మందకృష్ణ అన్న మాకు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఆయన దాంట్లో కూడా మేము ఎన్నో భాగస్వామ్యం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఎన్నో చేసినా కానీ కనీసం మా కులాన్ని ఆయన మరి వీళ్ళకి ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లేదు? వీళ్ళ చిన్న సమస్య. మాకేం రిజర్వేషన్ కావాలని కొట్లాడతలేము. మాకు ఏది మా కులాన్ని గుర్తించి మాకు సర్టిఫికేట్ ఇప్పియని కూడా ఎన్నోసార్లు మేము మెమోరీని ఇచ్చిన మందకృష్ణకి అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంతవరకు ఎక్కడ కాలేదు. ఇప్పుడు మాకు మా జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశ్వర అన్న గారు మా ఉన్న కులాలను వెనకబడ్డ కులాలు ఎంబీబీఎస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కులాలని అందరినీ ఎంబీబీఎస్ కులాలని మొత్తాన్ని ఏకతం చేస్తూ ఈ చిన్న కులాలను కూడా ఈరోజు గుర్తింపు జరిగిందంటే అన్నతోటే జరిగింది. కానీ ఉపకులాలు చాలా కులాలు కూడా ఎస్సీల అంటే మాలలతో ఉండడానికి వాళ్ళకు ఇష్టం లేదు. వాళ్ళు మాలలే మొత్తం రిజర్వేషన్ లాక్కుంటారని కూడా మందకృష్ణ గారు పదే చెప్తున్నారు. దానికి ఇప్పుడు గతంలో ఇచ్చిన రిజర్వేషన్లో కొన్ని కులాలు బీసీలో ఉన్నాయి, పోయి సీలో పడ్డాయి. సీలో ఉన్నాయి కొన్ని ఒక 2 కులాలే జరిగినాయి. అంతా తప్ప ఏం లేదు. గతంలో ఎంత ఉందో రిజర్వేషన్ చేసినా అదే విధంగా చేసిరు. కానీ అసలు రిజర్వేషన్ అనేది ఈ మోకు బ్యాక్వర్డ్ కులాలని ఒక గ్రూప్గా పెట్టేసి వాళ్ళకు 7% ఇస్తే న్యాయం జరుగుతుంది. గతంలో చేసిందే మళ్ళీ ఇప్పుడు చేసినారు. గతంలో ఎప్పుడు రామచంద్ర కమిషన్ వాళ్ళు ఉషామేర కమిషన్ చేసి గతంలో ఇంప్లిమెంట్ చేసిన దాన్నే బేస్ చేసుకుని కొంచెం చిన్న మార్పులు చేసినారు అంతే తప్ప ఎగ్జాక్ట్గా అదే ఒక దాన్నే పెట్టి చేసినారు. 2011 జనాభా ప్రకారం అప్పుడున్న దాన్ని బట్టి కొంచెం మార్పులు చేసినారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న 2004, 2025, 24 జనాభా ప్రకారం చేస్తే మా జనాభా కొంచెం నిరూపించుకుంటే వాళ్ళం కొద్దిగా మాకు కనపడేది. ఆ 2011లో ఇచ్చే అదే కానీ జనాభా మాది ఉన్న కులాలు ఇంకా తక్కువ అయిపోయినాయి జనాభా పరంగా.
ఆ ఉనికి లేకుండా పోయిన కొన్ని కులాలు. అందుకనే మా వెనకబడ్డ కులాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా మాకు రిజర్వేషన్ వచ్చే విధంగా, ఎక్కువ వచ్చే విధంగా వెనకబడ్డ కులాలు గతంలో మాల మాదిగలు లబ్ధి పొందారు. మాలలు కొంచెం ఎక్కువ పొందవచ్చు, మాదిగలు తక్కువ పొందవచ్చు, కానీ వాళ్ళే పొందారు. కానీ వెనకబడ్డ కులాలు, మాలాలు చిన్న చిన్న కులాలు ఉన్నాయి, సింధు, డక్కలి, మోచి, మాదాసుకురు కానీ, మాలదాసు కానీ, మాదిగదాసు కానీ, డోరు, మాంగరోడు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ప్రత్యేకంగా కొంచెం రిజర్వేషన్ పెంచాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా ఏదైతే మాలా సంబంధించిన ఉపకులాలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చాయి, దాదాపు అన్నీ కూడా అంటే 57 ఎస్సీ ఉపకులాలు అయితే మాత్రం సంబంధించిన నేతలు కూడా ఇక్కడ బీఆర్కే భవన్కి వచ్చి కూడా షమీమా అఖ్తర్ గారిని కలవడానికి వచ్చారు. సో మేమైతే మాత్రం ఏదైతే వర్గీకరణ ఉందో దానికి మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాము, మాలలతో కలిసి పనిచేయడానికి కూడా రిజర్వేషన్ పొందడానికి ఇష్టంగానే ఉన్నాం. అయితే కొందరు కావాలని వర్గీకరణకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 2011 లెక్కల ప్రకారం కనిపిస్తే మా జనాభా తక్కువగా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరిగింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా, సామాజిక పరిస్థితులను బట్టి కూడా కాస్త అవకాశం కల్పిస్తే ఇంకా కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడున్న కమిషన్ రిపోర్ట్ అయితే మేము స్వాగతిస్తున్నాము. అభ్యంతరాలు కొన్ని విషయాలు మాత్రం ఇవ్వడానికి వచ్చామని కూడా 57 సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే బీఆర్కే భవన్ దగ్గర కనిపిస్తుంది. కేరళ పరిశ్రమ వంశీతో సత్యదిశ టీవీ, హైదరాబాద్.